ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మా ఆశని మా దినాలు పొడిగించి మరొక దినాన్ని చూసే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన ఈ ఉదయకాలంలో మీ పాదసందులో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి, నిత్య ఆనందాన్ని బట్టి, నిత్య నిరీక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఒకప్పుడైతే మరి ఇటువంటి ధన్యత లేని వారిగా జీవించిన మమ్మలను మరి కరుణించినారు. మా కళ్ళు తెరిచి నాయన నీ వైపు తిరగడానికి మాలో కార్యం చేస్తూ వచ్చారు. వందనాలు. మరి కొద్ది కాలంలో నాయన మీ మెల్లనైన స్వరాన్ని, మధుర స్వరాన్ని, నాయన ఆదరణ స్వరం మీరే మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా శత్రు సమూహము నన్ను జుట్టిన, సైతానుడు సంహరింపజూచిన, శత్రు సమూహము నన్ను జుట్టిన, సైతానుడు సంహరింపజూచిన, నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపపడి అడుగు. పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపపడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం కీర్తనలు 91:3. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును,
నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుడు తన ప్రజలైన వారికి ఈ యొక్క మాటని జ్ఞాపం చేస్తున్నాడు. దేవునిలో మనకు నిత్యమైన భద్రత, శాంతి, సమాధానం, విడుదల ఉన్నాయని దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. విడిపించే దేవుడు, విడిపించే దేవుడు. సాతానుడు, వేటగాడు అంటే సాతాను యొక్క పన్నాగముల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి దేవుడు మనలను విడిపించేవాడు. కాబట్టి ఈరోజు ఎంతోమంది విడుదల లేక బంధించబడిన వారై, సాతాను చేత బంధించబడిన వారై, విడిపించేవారు లేక ఎంతోమంది నాశనమైపోతున్నారు. ఇలాంటి విమోచన మరి సాతాను నుండి, మరి పాప బంధకాల నుంచి, చెడు వ్యసనాల నుంచి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే విడిపించును. పాపముల నుండి విడిపించుట కొరకై దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషి తనను తాను విడిపించుకోలేడు. ఏ మానవుడు కూడా తన పాప స్థితి నుండి తను విడుదల పొందలేడు, తన స్థితిని మార్చుకోలేడు. కాబట్టి అందుకనే మనల్ని విడిపించాలి అంటే ఆయన దేవుడై ఉండాలి. పాపము నుండి విడిపించేవాడే దేవుడు. పాపములో ఉన్నవాడు దేవుడు కాదు. పాపము నుండి మరి విడిపించేవాడు దేవుడు. పాపము లేనివాడు దేవుడు, పరిశుద్ధుడైన వాడు దేవుడు. కాబట్టి విడిపించేవాడు దేవుడు. మనల్ని విడిపించాలంటే మనం ఏం చేయాలి? మనము బలులు కానీ, నైవేద్యాలు కానీ, కానుకలు కానీ ఏమీ ఒక్కర్లేదు. మొదటగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. కీర్తనలు 97:10 యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. ఆయన తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన మనలను భక్తిహీనుల చేతిలో నుండి మనల్ని విడిపించేవాడు, సైతాను చేతిలో నుంచి విడిపించేవాడు. కాబట్టి దేవుడు విడిపించేవాడు. ఎలాంటి పరిస్థితులైనా నేను విడిపిస్తాడు. ఎలాంటి సమస్య అయినా దేవుడు విడిపిస్తాడు. రెండవదిగా 1 సమూయేలు గ్రంథము 1:9 వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చునుండగా బహు దుఃఖాక్రాంతులు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు దేవుణ్ణి సేవించేవారు ఉండాలి. హన్నా ఇక్కడ దేవుణ్ణి సేవిస్తా ఉంది. దేవుని మందిరానికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చి ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమె పరిస్థితి నుంచి ఆమెని విడిపించాడు. ఆమెకున్నటువంటి ఆ యొక్క దుఃఖము నుంచి దేవుడు విడిపించాడు. కాబట్టి దేవుడు మనల్ని సేవించినప్పుడు ఆయన మనలను విడిపిస్తాడు. కాబట్టి హన్నాకున్న ఆ సమస్య నుండి విడిపించాడు. సంతానము లేకంతో బాధపడుతూ వచ్చింది, నిందించబడుతూ వచ్చింది, అవమానపరచబడుతూ వచ్చింది. ఆ లోటును దేవుడు తీసివేశాడు. ఎందుకంటే ఆమె దేవుని మందిరమునకు వచ్చి దేవుణ్ణి సేవించింది. మూడవదిగా మనము 91 కీర్తన 2 ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనలను దేవుడు విడిపిస్తాడు.
ఎలాంటి పరిస్థితులైనా విడిపిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని నీడను ఆశ్రయించాలి, దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని దగ్గరికి రావటమే, ప్రార్థించటమే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే. కాబట్టి నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించాలి అంటే, వేటకాని ఊరిలో నుండి నేను విడిపించబడాలి అంటే, మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా దేవుణ్ణి సేవించాలి, మూడవదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆ విధంగా నీ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఎంతోమంది పాపమునకు బంధించబడ్డారు, సైతానికి బంధించబడ్డారు, సమస్యల చేత బంధించబడి, వ్యాధుల చేత బంధించబడి పీడించబడుతున్నారు. వారందరినీ విడిపించే దేవుడుగా ఈ లోకానికి వచ్చారు. విడిపించండి, రక్షించండి, స్వస్థపరచండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని, అధికారులను, ప్రజలందరినీ కూడా దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీ దగ్గరే విమోచన ఉంది, ఎవరు విడిపించలేరు. నాయన నీ నామంలో విడుదల ఉంది. కాబట్టి నాయన మీరే ప్రతి మనిషిని కూడా విడిపించమని, నీ శాంతి సమాధానం దయచేయమని నాయన ఈ రోజంతా తోడుగా ఉండండి. దూరదేశంలో ఉన్న అన్ని రోగులను స్వస్థపరచు. మరి స్కూల్కి రేపటి నుంచి వెళ్ళబోతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. హాస్టల్కి వెళ్ళిన వాళ్ళని, ఆయన కాలేజీకి వెళ్తున్న వాళ్ళకి సహాయం చేయండి. ఈ దినమంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.